హాయ్ అండి. ఈరోజు మనం టేస్టీగా స్పైసీగా ఉండే నాటుకోడి ఫ్రై చేసుకుందాం. దీనికి మనం ముందుగా మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్లో పట్ట 2 ఇంచీలు, లవంగాలు 4, యాలకులు 3, మిరియాలు 1 టీ స్పూను, జీలకర్ర 1.5 టీ స్పూను, ఎండుమిర్చి 5, సోంపు 1 టీ స్పూను వేసి పౌడర్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక 750 గ్రామ్స్ కడిగి ఉంచుకున్న నాటుకోడి వేసి ఫ్రై చేసుకోవాలి. చికెన్లో నీళ్ళంతా ఎగిరిపోయే వరకు ఇలా ఫ్రై చేసుకుంటే చికెన్లో ఉండే నీచు వాసన అంతా పోతుందండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసి ఫ్రై చేసుకుంటే ఇలా నీరంతా ఎగిరిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్స్ కారం, 2 టీ స్పూన్స్ ధనియాల పొడి వేసి 1 నిమిషం పాటు కర్రీ అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. నాటుకోడి కొద్దిగా కారంగా ఉంటే బాగుంటుందండి. ఇలా కలుపుకున్న తర్వాత ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి 9-10 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక 2-3 పచ్చిమిర్చి చీలికలుగా వేసి బాగా ఫ్రై చేసి 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా కరివేపాకు వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇది బాగా వేగాక మనం బాయిల్ చేసి ఉంచుకున్న చికెన్ను ఇందులో పోయాలి. దీనిని మధ్య మధ్యలో కలుపుతూ ఇందులో ఉన్న నీరంతా అయిపోయే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా నీరంతా ఎగిరిపోయాక మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న మసాలా పౌడర్ని 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత స్టవ్ను సిమ్లో పెట్టుకొని 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక కొత్తిమీర చల్లి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ టేస్ట్ అందరికీ చాలా బాగా నచ్చుతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి.